ఇప్పుడు మనం సింపుల్ గా డ్రై ఫ్రూట్ లడ్డు ఇంట్లోనే చేసుకుందాం. బయట చాలా ఎక్స్పెన్సివ్ కదండి, ఇంట్లోనే చేసేసుకోవచ్చు. రోజు మనం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి 1 లేదా 2 లడ్డూలు తింటే హ్యాపీ. ఇక్కడ పొయ్యి మీద పాన్ కొంచెం వేడెక్కాలి. ఈ లోపల అసలు ప్లాంట్ అనే థాట్ మీకు ఎలా వచ్చిందండి? యాక్చువల్లీ నేను జాబ్ చేస్తామండి, నేను మా హస్బెండ్ వర్క్ చేస్తాము, కార్పొరేట్ లో వర్క్ చేసే వాళ్ళము. బట్ మొక్కలంటే మాకు చాలా ఇష్టంగా ఉండేది. అండ్ అక్కడికి వెళ్ళి నర్సరీస్కి వెళ్ళి తీసుకొని రావడానికి టైం ఉండేది కాదు. సో ఆ టైంలో మాకేమనిపించింది అంటే ఎవరైనా మాకు డోర్ డెలివరీ చేస్తే బాగుంటుంది కదా అనిపించి, నాలాంటి వాళ్ళు ఎంతో మంది వర్కింగ్ ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా మొక్క నచ్చినప్పుడు అనే ఒక కాన్సెప్ట్ తో స్టార్ట్ అయిందండి ప్లాంట్. సో ప్లాంట్ కి ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ప్లాంట్ గణేషే మాది. గణేష్ అనేది ఎన్ని ఇయర్స్ నుండి ఉందండి? 7 ఇయర్స్ నుండి ఇది 8th ఇయర్ అండి మాది. 8th ఇయర్. సో ఎలా ఉంది రెస్పాన్స్? చాలా బాగుందండి. యాక్చువల్లీ ఫస్ట్ లో మేము గణేష్ చేసినప్పుడు అవుట్ సైడ్ హైదరాబాద్ పంపించాలనే థాట్ లేదు. సుకుమార్ గారి ఒక షోలో లాంచ్ చేసాము. అప్పుడు మాకు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది ఇంటర్నెట్ లో వేస్తే. ఆ టైంలో మేము ఇంకా నెక్స్ట్ లెవెల్ లాజిస్టిక్స్ కానీ ఇంకా మిగతా అన్ని ప్లాన్ చేయాల్సి వచ్చింది. సో ఫ్రమ్ ద బిగినింగ్ 2017 లో మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పటి నుంచి చాలా హ్యూజ్ రెస్పాన్స్ ఉందండి. ఎందుకంటే ఈ ఇన్నోవేటివ్ ఐడియా, బికాస్ ఇట్ ఈస్ రెడీ టు యూజ్. మీరు చేయాల్సింది ఏం లేదండి. పూజలో పెట్టుకున్న తర్వాత జస్ట్ నిమజ్జనం టైంలో వినాయకుడిని ఆ కుండీలో పెట్టి నీళ్లు పోస్తే అందులో నుంచి మొక్క వస్తుంది. ఇట్స్ రెడీ టు యూజ్ కిట్ అనమాట. ఎవ్రీ ఇయర్ మేము అరౌండ్ 20,000 to 30,000 ఆఫ్ దీస్ వినాయకుల్ని మేము అందరికి పంపిస్తూ ఉంటాం. సో కిట్ లో ఇప్పుడు వినాయకుడితో పాటు మనకి తొట్టి కూడా సాయిల్ వస్తుంది. సో కంప్లీట్ గా సెట్ వస్తుంది కాబట్టి మనకి కాస్ట్ అరౌండ్ ఎంత పడొచ్చు? ఇది ఎంఆర్పి వచ్చేసి 799. మోడల్స్ కూడా ఉంటాయి మన దగ్గర. అండ్ బల్క్ లో తీసుకున్న వాళ్ళకి డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. ఓన్లీ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్ కి కూడా మీరు పంపించవచ్చు? అబ్రాడ్ కి కూడా పంపిస్తాము, బట్ డిపెండింగ్ ఆన్ ద టైమ్ లైన్. ఇప్పుడు ఇదేంటంటే మన పండగ ముందు వెళ్ళిపోవాలి ప్రోడక్ట్ అనేది. సో అబ్రాడ్ కి కూడా పంపిస్తాము, బట్ ఇండియా అయితే ఖచ్చితంగా పంపిస్తాం. ప్లాంట్ కి నేను కూడా ప్రమోట్ చేశానండి. మన ఫ్లాగ్ ఉంటుంది కదా, ఫ్లాగ్ పెట్టుకున్న తర్వాత జస్ట్ మనం తొట్టిలో పెట్టేసి వాటర్ పోస్తే మంచి పూల మొక్కలు, మంచి పూల చెట్టు వచ్చింది. అంటే మా దగ్గర ఉన్న దాంట్లో సో అది నాకు తెలుసు. అందులో కూడా సర్ప్రైజెస్ అండి ఫ్లాగ్ లో కూడా? లేదు, అంటే డిఫరెంట్ సీడ్స్ ఉంటాయి దాంట్లో. తులసి ప్లాంట్ అని, సన్ఫ్లవర్ అని. బికాస్ ఫ్లాగ్ అనేది చాలా సన్నగా ఉంటుంది. సో అందులో వేయగలిగే సీడ్ ఏ కెమికల్స్ వాడకుండా హ్యాండ్ మేడ్ చేస్తారు కాబట్టి, సో దానికి తగ్గట్టుగా దాంట్లో సీడ్ వేస్తాం అనమాట. సో అదనమాట. ఇంకా మాట్లాడుకుందాం. అయితే బాండి వేడెక్కింది. ఇప్పుడు మనం ఇందులో బాదాం వేస్తున్నాను. ఏదైనా సరే ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు పంకిన్ సీడ్స్ వేద్దాం. అంటే పచ్చి వాసన లేకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. వినాయక చవితి రోజు మీ దగ్గర నుండి వెళ్ళిన వినాయకుడిని, అంతమంది వినాయకులను పెట్టుకుని అంతమంది పూజ చేసుకుంటే అసలు ఫీలింగ్ ఎలా ఉంటుందండి? చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఎప్పుడు మాకు వినాయక చవితి అంటే చాలా స్పెషల్. చిన్నప్పటి నుంచి మేము వినాయక చవితి చాలా బాగా చేసుకుంటాం. మమ్మీ, డాడీ, ఇప్పుడు పెళ్ళైన తర్వాత అత్తయ్య, మామయ్య వాళ్ళతో కలిసి. సో అలాంటి మా వినాయకుడిని అంతమంది పూజించుకున్న ఫొటోస్ కూడా పెడుతూ ఉంటారు, తీసుకున్న వాళ్ళు పంపిస్తూ ఉంటారు. అండ్ వి ఫీల్ సో బ్లెస్డ్. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ ఫీల్. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఏం చేస్తారండి వినాయక చవితి అంటే? వినాయక చవితి అంటే మనం జనరల్ గా పొద్దున్నే లేచి వంటలు, డిఫరెంట్ వంటలు చేస్తాము. అంటే కొన్ని ట్రెడిషనల్ వంటకాలు వినాయక చవితికి ఉంటాయి. ఇప్పుడు కర్బూజా సీడ్స్ వేసాను. ఇప్పుడు మీరు పాల తాలికలు చేస్తారా? ఇటు సైడ్ చేసినట్టుగా పాశం చేస్తారా? పాయసం చేస్తాం. ఇందులో మళ్ళీ సన్ఫ్లవర్ సీడ్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి వేసి చక్కగా డ్రై రోస్ట్ చేసుకోండి. చాలా మంది ఇప్పుడే నెయ్యి వేసి చేస్తారు. నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించడం వల్ల ఇలా మనకి ఆ బైండింగ్ రాదు, మనకి రౌండ్ గా విడిపోతూ ఉంటుంది. ఇలా చక్కగా రోస్ట్ చేసుకుని ఇందులో లాస్ట్ మీరు జీడిపప్పు తర్వాత మనం కిస్మిస్ యాడ్ చేసుకుంటాం. సో వినాయకుల్ని ఇప్పుడు అంటే ఈ ఇయర్ కి అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ కి ఎన్ని మంత్స్ ముందు నుండి సేల్ ఉంటుందండి? ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తారు? మాది బల్క్ సేల్ వచ్చేసి 2 months బిఫోర్ స్టార్ట్ అవుతుంది. సో రెగ్యులర్ గా ఇండివిజువల్ గా తీసుకునే వాళ్ళు లేట్ గా కొంటారు, కానీ బల్క్ అయితే 2 months బిఫోర్ స్టార్ట్ అవుతుంది. 2 months బిఫోర్ స్టార్ట్. అసలు వినాయకుడిని ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని మీ దాంట్లో చేయాలని ఎలా అనిపించింది థాట్? సో ఎవ్రీ ఇయర్ మేము బాగా జరుపుకుంటాము. జనరల్ గా కలర్ఫుల్ వినాయకుడిని మేము కూడా తెచ్చుకునే వాళ్ళం. ఏంటంటే ఒకసారి ఇలానే చూసి మనం ఎంతో ఇష్టంగా పూజించుకున్న గణేష్ ని 7 days, 3 days, 11 days ఇలా చేస్తారు కదా, కాలంలోనూ ఏదైనా నీళ్ళ
పాండ్ లోను అలా కలిపేస్తూ ఉంటారు. ప్లస్ పిఓపి గణేష వల్ల చాలా పొల్యూషన్ జరుగుతుంది, అవును. ఎన్విరాన్మెంట్ సేఫ్టీ లేదు. ఈ థాట్ తో దీనికి మనం ఏమైనా సొల్యూషన్ తీసుకురాగలుగుతామా? బికాస్ మేము ప్లాంట్స్ కంపెనీ కాబట్టి మొక్కొచ్చేలాగా ఏదన్నా మనం చేయగలుగుతామా, దీనికి ఒక సొల్యూషన్ క్రియేట్ చేయగలుగుతామా అనే ఆలోచనతో వచ్చింది ఈ ప్లాన్ గణేష్. సో మీరు కూడా ఈ సంవత్సరం ఎలాగో అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేయండి. అండ్ ఒకసారి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే కనుక ఇంకా వచ్చేస్తాయి. సో ఇప్పుడు మీతో మాట్లాడుతూ చక్కగా ఇవన్నీ డ్రై రోస్ట్ అయ్యాయి. ఇప్పుడు కిస్మిస్ వేస్తున్నాను. ఇందులో లాస్ట్లో మనం కొంచెం గసగసా వేసేస్తే వేగిపోతాయి. దానికి పెద్దగా టైం పట్టదు కదండి, ఫాస్ట్గా వేగిపోతాయి. ఇప్పుడు ఇందులో డేట్స్ వేసేసుకుందాం. సీడ్స్ తీసేసాను. ఈ డేట్స్ చాలా సాఫ్ట్ గా ఉన్నాయండి. అండ్ డ్రై ఫ్రూట్స్ ఎలాగో వేడిగా ఉన్నాయి కదా, ఇంకా డేట్స్ ని కుక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒకసారి మీరు ఇలా పట్టుకోండి, ఎంత సాఫ్ట్ గా ఉందో. చాలా సాఫ్ట్ కదా, కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. డ్రై ఫ్రూట్స్ లో వేసేద్దాం. డ్రై ఫ్రూట్స్ ఉన్న వేడికే డేట్స్ సాఫ్ట్ గా అయిపోతే ఒక్క నిమిషం ఇలా తిప్పేద్దాం. కొంచెం చల్లగా అయ్యే లోపల ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి మనం ప్లేట్ రెడీగా పెట్టుకుందాం. కొంచెం చల్లగా అయిన తర్వాత జస్ట్ ఇలా మ్యాష్ చేసేస్తున్నాను, ఎందుకంటే డేట్స్ చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. చూడండి, సాఫ్ట్గా ఉండే డేట్స్ తెచ్చుకుంటే కనుక ఇలా డ్రై ఫ్రూట్స్ లడ్డుకి ఈజీగా చేసుకోవచ్చు. డేట్స్లో మనకి చాలా రకాలు దొరుకుతాయి. మామూలుగా ఇప్పుడు మనం వీధుల్లో చూస్తుంటాం, గణేష్ని పెడుతుంటారు కదా, ఇలాగే ఒక లడ్డు చేసి పెట్టేస్తారు. కానీ ఇప్పుడు మనం ఇంట్లో కాబట్టి మనకి నచ్చిన సైజులో చేసేసుకున్నాం, ఇలా రౌండ్ రౌండ్. ఈజీ, సింపుల్, టేస్టీ, హెల్దీ. మీరు ఏం వంటలు బాగా చేస్తారు? నేను స్వీట్స్ కంటే రెగ్యులర్గా రోటి పచ్చళ్ళు అండ్ ఇంట్లో తినేవి బాగా చేస్తానండి. బేసికల్ గా మీరు ఎక్కడ నుండి? మేము గుంటూరు వైపు. గుంటూరు డిస్ట్రిక్ట్. కారం బాగా తింటారా? అంటే మరీ ఎక్కువ కాదు, మీడియంగా. సో ఇలా అన్ని లడ్డూలు చేసేసుకోవాలి. సో ఇలా అన్ని చేసి పెట్టేసుకున్నాను. నేను హ్యాండ్ మంచిగా వాష్ చేసుకొని డ్రై చేసుకున్నా. ఇప్పుడు ఏం చేయాలి అంటే నెయ్యి ఇస్తారా అండి. ఇప్పుడు నెయ్యి తీసుకొని మన చేతికి చక్కగా ఇలా రుద్దేసుకోండి ఫుల్గా. ఇప్పుడు డ్రై ఫ్రూట్ లడ్డుని జస్ట్ పైన నెయ్యితో కోట్ చేయాలి. టేస్ట్ వస్తుంది అండ్ ఎక్కువ రోజులు పాడవకుండా పైన నెయ్యి కోట్ ఉంటుంది అన్నమాట. అంతేకాని లోపల డ్రై ఫ్రూట్స్ తో పాటు నెయ్యి వేయాల్సిన అవసరం లేదు. లోపల వేస్తే ఇలా మంచి షేప్ రాదు. మంచి షైనీగా ఎంత బాగా వచ్చాయి కదా. అండ్ ఒకవేళ ఇప్పుడు నా దగ్గర అయితే చాలా సాఫ్ట్ డేట్స్ ఉన్నాయి కాబట్టి ఇలా రౌండ్ ఉండైతే వచ్చింది. ఇన్ కేస్ మీ దగ్గర ఇలా సాఫ్ట్ గా లేవు, కొంచెం డ్రైగా ఉన్నాయి డేట్స్ అనుకుంటే కొంచెం తేనె యాడ్ చేయండి, తేమ కోసం. సో చక్కగా డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసేసాను చాలా ఫాస్ట్గా. డ్రై ఫ్రూట్ లడ్డు తయారీ విధానం: ముందుగా బాండీ వేడి చేసుకొని అందులో కట్ చేసుకున్న బాదం, పంకిన్ సీడ్స్, కర్బూజా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, జీడిపప్పు, కిస్మిస్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. కాస్త గసగసాలు వేసి స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లగా అయిన తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని డేట్స్ వేసి రౌండ్ గా చుట్టుకోవాలి. చివరగా కొద్దిగా చేతికి నెయ్యి అంటించుకొని డ్రై ఫ్రూట్ లడ్డును ఒకసారి చుట్టుకొని ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అవుతుంది.